నువ్వు ఎప్పటికీ నన్ను అక్క అని పిలవలేవు. నీ జీవితంలో ఎప్పటికీ నా దగ్గర ఉండలేవు. ఇదేనే నేను నీకిస్తున్న శాపం. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నాది నాదన్నదేది నీతో రాలేను అంది రాసుందిలే ముందే సమయం తెలిసున్నదే తప్పదని పయనం నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము. వర్ష, వర్ష ఏమైందమ్మా? అమ్మలే. అమ్మా వర్ష, లేమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అక్క చనిపోవడానికి కారణం నేనే నానమ్మా. ముమ్మాటికి నా వల్ల ఇదంతా జరిగింది. నన్ను క్షమించు నానమ్మా. నా వల్లే సమంత మీకు అందరికి దూరం అయిపోయింది. తప్పంతా నాదే. నేనే తప్పు చేశాను. నేనే వర్షాన్ని ఎవరికి తెలియకుండా ఉంచాల్సింది. మీకు దూరంగా నేను ఉండాల్సింది. అక్కకి నిజం తెలిసిపోయింది. మనకి దూరం అయిపోయింది. దీనికి కారణం నేనే 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 నేనే. వర్ష, లేదమ్మా. నీ వల్ల ఏ తప్పు జరగలేదు. నువ్వెవరికి నిజం చెప్పలేదు కదా. మేమే తెలుసుకున్నాం. ఆ దైవం తెలిసేలా చేసింది. కానీ నువ్వే తన చెల్లివి అని అంగీకరించలేని సమంత ఇలా దూరమైందమ్మా. ఇందులో నీ తప్పేం లేదమ్మా. అవునమ్మా, నువ్వు కనిపించలేదని శంకర్పూర్ణ ఎంతగా ఎదురు చూశారో నాకు తెలుసు. నిన్ను వాళ్ళకు అప్పగించాలని నేను ఎంతలా ప్రయత్నించానో నాకే తెలుసు. అలాంటిది నువ్వు కనిపించావు. నువ్వు కనిపించినప్పుడు మేము చాలా సంతోషపడ్డామమ్మా. నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావని మాకు తెలిసినప్పుడు మేము ఎంతో సంతోషించాం. అలాంటిది సమంత నీ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేకపోయామమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. పూర్ణ, వర్ష ఇక్కడే ఉంటే తను తట్టుకోలేదు. తనని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మేము వచ్చేస్తాం. తీసుకెళ్ళు, వెళ్ళి. రామ్మా, పద, రా. వర్ష, నీ మీద కోపంతో నేనింటి నుంచి బయటకొచ్చినా నువ్వే నా చెల్లిమని తెలిసాక మీ అందరి దగ్గరికి రావాలని, నా కుటుంబంతో నేనుండాలని నాకెంతగానో అనిపించింది. కానీ నేను బ్రతుకున్నానని తెలిస్తే నువ్వు ఎప్పటికీ వంశీ జీవితంలోకి వెళ్ళలేవు. ఇప్పుడు నేను చనిపోయానని తెలిసినా అంతలా బాధపడడం నేను చూడలేకపోయినా నీ జీవితం కోసం నేను ఎప్పటికీ ఇలా చనిపోయినట్టే ఉండాలి. ఓం శ్రార్థకాలే గయాంధ్యాత్వ్యాదాత్వా దేవాజనార్దనం యస్మాత్ తస్మాత్ శివం నేష్యా తతః శాంతిం ప్రయచ్చమే. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. పిండస్థానే పిండ
ఈశానోపరి పిండశేషముపతిష్టతో 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 తిలాన్వికీర్యా ఉదకమాపూర్యా గర్భన్యనీయా. నువ్వు బాధపడకూడదు వర్ష. నీ వల్ల ఏ తప్పు జరగలేదు. తప్పులన్నీ నేనే చేశాను. శిక్ష నువ్వు అనుభవించావు. నీ ఏడుపు చూసి నేను నవ్వుకున్నాను. నీకు నరకం చూపిస్తూ నేను ఆనందించాను. కానీ ఆ రోజు నాకు తెలీదు, నా సొంత చెల్లెలి విషయంలోనే నేనిలా ప్రవర్తిస్తున్నానని. నీ ప్రేమను దూరం చేసి, నీ మనసుకి గాయం చేసి నిన్ను ఎప్పటికీ ఏడిపించాలని అనుకున్నాను. కానీ నేను చేసిన పాపమే నాకు శాపంగా ఉందని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు వర్ష. ఈ మాటలన్నీ నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని అడగాలనుంది. కానీ నేను బ్రతుకున్నానన్న నిజం మీ ఎవ్వరికీ తెలియకూడదు. మీ అందరి దృష్టిలో నేను ఎప్పటికీ చనిపోయినట్టే మిగిలిపోవాలి. అప్పుడే నా ఊహల్ని మీరు మర్చిపోతారు. నా జ్ఞాపకాల నుంచి బయటపడతారు. నువ్వు వంశీ దగ్గరవుతారు. మీరంతా ఆనందంగా ఉంటారు. ఎంత పని చేసావమ్మా. నువ్వు చనిపోయినట్టుగా వాళ్ళని నమ్మించావు. నువ్వు వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేవు కదా. తొందరపడ్డావమ్మా. లేదంకుల్, నేను చెప్పాను కదా, నా వల్ల నా చెల్లెలు ఎంత బాధపడిందో. మొదటి నుంచి తన మీద నేను పగను పెంచుకుంటూనే ఉన్నాను. తనని శత్రువులాగానే చూశాను. ఒకప్పుడు చదువు నాపాను. తర్వాత ఏ ఆడపిల్ల మీద పడకూడని నిందని మోపాను. తన ప్రేమని దూరం చేశాను. ప్రాణంగా ప్రేమించిన అక్కని దూరం చేశాను. ఇలా నా చెల్లెలికి ఎప్పటికీ కష్టాలే మిగిలాయి. కానీ ఏ రోజు నా మీద నా చెల్లెలు మాత్రం కోపాన్ని పెంచుకోలేదు. నా గురించి ఆలోచించింది. మరీ అంతలా అభిమానించే చెల్లెలు ఇప్పుడు నువ్వు చనిపోయావన్న నిజాన్ని తట్టుకోగలదనే అనుకుంటున్నావా? నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే మీ తాతయ్య నానమ్మ నువ్వు లేవు అన్న నిజాన్ని తట్టుకోగలరనుకుంటున్నావా? భరించాలి. వాళ్లకున్న బాధల్ని తగ్గించడానికి వర్ష అక్కడే ఉంది. వర్ష ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. తన దగ్గర ఉన్న వాళ్ళెవ్వరూ బాధపడకూడదని కోరుకుంటుంది నా చెల్లెలు. నానిని తాతిని తన కంటికి రెప్పలా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. అంత మంచి పిల్ల నిన్ను కూడా క్షమించేది కదమ్మా. నువ్వు కూడా అక్కడ ఉండుంటే అందరూ కలిసే ఉండేవారు కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? తొందరపడి ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావమ్మా? నేనక్కడ ఉంటే ఖచ్చితంగా అందరూ బావుంటారు. కాని నా చెల్లెలి జీవితం ఏమవుతుంది? తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మెళ్ళో తాళి తెంపడానికి తను ఇష్టపడదు. వంశీని తన జీవితంలోకి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోదు. వంశీకి ఇష్టం లేకపోయినా, వంశీ నన్ను అభిమానించలేకపోయినా మా ఇద్దరిని కలపడానికే ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు నా చెల్లెలు నా వల్ల బాధపడింది చాలు. తన ప్రేమను గెలవాలి అన్నా, వంశీ తను సంతోషంగా ఉండాలి అన్నా, నేను లేను అన్న నిజాన్ని వాళ్ళు నమ్మాలి. నేను చనిపోయాను అంటేనే వాళ్ళక్కడ ఒకటవుతారు. కొన్నాళ్లు నన్ను తలుచుకొని బాధపడతారు, కానీ మర్చిపోతారు. నేను చేసిన పాపాలకి నాకు తగిన శిక్ష ఇదే. వాళ్ళకి దూరంగా ఒంటరిగా ఇక్కడే బతకాలి. దయచేసి ఈ నిజాన్ని మీరు కూడా ఎవ్వరితోనూ చెప్పనని నాకు మాటివ్వండి. అలాగేనమ్మా. నేను ఒంటరిగానే ఉన్నాను. ఆ భగవంతుడు కూతురు రూపంలో నిన్ను నాకు పంపించాడు. నువ్వు బయటికి నిజం చెప్పే వరకు
నేను మాత్రం ఎవరితోనూ చెప్పను అని నీకు మాటిస్తున్నాను. చూడు వంశీ, సమంత తనకు కనిపించినట్టు, తనని క్షమాపణ అడిగినట్టు పొద్దున్నుంచి చెప్తూనే ఉంది వర్ష. ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఎంత ఓదారుస్తున్నా నా వల్ల కావడం లేదు. కనీసం తను నీళ్లు కూడా తాగడం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తన వల్లే సమంత దూరమైందన్న బాధ వర్షలో చాలా ఎక్కువగా ఉందండి. అది కొద్ది రోజుల తర్వాత సర్దుకుంటుంది. పొద్దున్నుంచి మీరు కూడా చాలా టైర్డ్గా ఉన్నారుగా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వర్ష దగ్గర నేనుంటాను. పర్వాలేదు బాబు, నేను చూసుకుంటానులే. చెప్పాను కదండి, నేను చూసుకుంటానని. మీరు వెళ్ళండి. హ్మ్. తప్పంతా నాదే అక్క. నా వల్ల ఇదంతా జరిగింది. నీ ప్రాణం పోవడానికి కారణం నేనే అక్క. నన్ను నువ్వు ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసక్క. కానీ నా వల్ల నువ్వెలా ప్రాణాలు తీసుకుంటావని నేను ఊహించలేదు. నన్ను క్షమించక్క, క్షమించక్క, నన్ను క్షమించక్క, వర్ష! నన్ను క్షమించు, వర్ష! నన్ను వర్ష! క్షమించక్క. వర్ష! 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 అక్క, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా భరించాను. నా మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నా నేను సహించాను. ఏదో ఒకరోజు మనిద్దరం కలుస్తామని ఆశించాను. కానీ నా మీద ఎంత కోపాన్ని పెంచుకుని అందరికీ ఇలా దూరం అయిపోతామని మాత్రం నేను ఊహించలేకపోయానక్క. అలా ఊహించుంటే నేనే వర్షాని అన్న నిజం బయటికి రానిచ్చేదాన్నే కాదు. నన్ను క్షమించక్క. నీ మీద నాకేం కోపం లేదు వర్ష. నా మీద నాకే కోపంగా ఉంది. నీ విషయంలో నేను చేసిన పనికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కనీసం నా మొహం కూడా నీకు చూపించుకోలేని పరిస్థితికొచ్చాను. అందుకే బ్రతికున్నా నేను చనిపోయినట్టుగా మీ అందరినీ నమ్మించాను. నా మరణంతోనైనా ఆ ఇంట్లో ఒక సంతోషం వస్తుందని ఆశించాను. మీ అందరి ప్రేమకు దూరం అయ్యి నేను చేసిన తప్పులకి నాకు నేనుగా విధించుకున్న జీవితకాల శిక్ష ఇది. నువ్వందరికీ దూరమై ఒక జీవితానికి సరిపడేంత శిక్ష నాకు విధించావు. నేనిప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పుకుంటే నేను చేసిన పాపం పోతుందక్క. నన్ను క్షమించక్క. నన్ను క్షమించక్క, నన్ను క్షమించక్క, నన్ను క్షమించక్క. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు.
వర్ష వర్ష నన్ను క్షమించు. వర్ష వర్ష ఆగు, ఏం చేస్తున్నావు? అమ్మా వర్ష, ఏం చేస్తున్నావు? వర్ష నా మాట విను వర్ష. ఆగమ్మా. వర్ష వర్ష, క్షమించు. వర్ష, అమ్మా వర్ష, ఏంటి పిచ్చి పని? ఏం చేస్తున్నావు? వర్ష ఏమండి, వెళ్ళి కాటన్ తీసుకురండి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు చెల్లెలుగా పుడతాను. నువ్వు చూపించిన ప్రేమాభిమానాలు నీకు చూపించి నీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మకి నన్ను మన్నించు వర్ష. ఊరుకో పూర్ణ. ఇంత పని ఎందుకు చేశావే? నీ కోపం నిన్ను తీసుకువెళ్ళిపోయేదాకా తీసుకొస్తుందని మేం ఊహించలేకపోయాం. ఈ వయసులో నీ ఫోటో ముందు మేం దీపం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చావు. ఏంటి, ఈ ఇంట్లో అమ్మాయి చనిపోయిందంట కదా? అవును, కార్ యాక్సిడెంట్లో పోయింది. పాపం కదా, చిన్నమ్మాయి అలా ప్రమాదంలో చనిపోతే ఆ పెద్దోళ్ళు ఎలా తట్టుకుంటారు? జాలి పడవలసిన అవసరమే లేదు. ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఉన్నంతకాలం అందరినీ ఏడిపిస్తూనే ఉండేది. మా అయ్యగారు అమ్మగారు ఎంతో ప్రాణంగా చూసుకునేవాళ్ళు, కానీ వాళ్ళని లెక్క చేసేదే కాదు. అవును, ఆ అమ్మాయిని అందరూ తిట్టుకోవడం మేం చాలాసార్లు విన్నాం. పెళ్లి చేసుకున్న మొగుడు కూడా వదిలేశాడంట కదా? వదిలేక ఏం చేస్తాడు? ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఈ ఇంటి మనవరాలే. ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రేమని విడదీసి దొంగ నాటకాలు ఆడి పెళ్లి చేసుకుంది. ఈ విషయం అబ్బాయికి తెలిసింది కాబట్టే వదిలేశాడు. ఇంత గొప్ప ఇంట్లో పుట్టింది కానీ బుద్ధి అస్సలు మంచిది కాదు. అందుకే ఆ దేవుడు తొందరగా తీసుకుపోయి చాలా మంచి పని చేశాడు. అయితే ఆ అమ్మాయి పోయినందుకు ఇంట్లో ఎవరూ బాధపడ్డం లేదా? ఎందుకు బాధపడరు? ఇన్నాళ్ళు పెంచారు కాబట్టి ఏడుస్తున్నారు. కానీ చిన్న మనవరాలు తిరిగొచ్చింది. పైగా ఆ అమ్మాయి వీళ్ళందర్నీ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తను ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నా తనే మనవరాలు అని పెద్దయ్య గారు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ ఇంట్లో మళ్ళీ సంతోషాలు వస్తాయి. అంతేలే, మంచోళ్ళు చచ్చిపోతే కలకాలం గుర్తుంచుకుంటారు. కానీ ఇలాంటి చెడ్డోళ్ళు పోతే కొన్నాళ్ళు ఏడుస్తారు, ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ఆ మహాతల్లి చచ్చిపోయింది కాబట్టి ఆ ప్రేమికులు ఇద్దరూ కూడా ఒక్కటవుతారు.
చిన్నమ్మగారు వస్తున్నారు. మనం ఇలా మాట్లాడుకుంటే ఆవిడ ఒప్పుకోరు. పని చూసుకో, పని చూసుకో. అలాగే. నాకు తెలుసు, నేను ఈ ఇంటికి దూరం అయితే అందరూ నా గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నా తొందరలోనే అన్నీ మర్చిపోతారని నమ్మకం నాకుంది. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగేనమ్మా. తొందరలోనే నీ చెల్లిని కూడా నీ దగ్గరకు పంపించేస్తాను. మనవరాళ్లు పోయిన బెంగతో మీ నాని తాతీలు కూడా కాలం చేస్తారు. తర్వాత ఈ ఆస్తి మొత్తం నాదే, ఈ ఐశ్వర్యం మొత్తం నాదే. నీ గురించి అందరూ బాధపడుతున్నారు, కానీ జరగబోయేదేంటో నాకు తెలుసు కాబట్టి నేనొక్కదాన్నే ఆనందంగా ఉన్నాను.